రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వరుసగా రెండోసారి గద్దర్ అవార్డ్స్ ప్రకటించింది. మరి ఈ గద్దర్ అవార్డ్స్ ఎవరెవరు గెలుచుకున్నారు? ఉత్తమ నటుడు ఎవరు, ఉత్తమ నటి ఎవరు, ఉత్తమ దర్శకుడు ఎవరు, ఉత్తమ నిర్మాత ఎవరు, ఉత్తమ సంగీత దర్శకుడు ఎవరు, ఉత్తమ గాయకుడు ఎవరు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విభాగాలు ఉన్నాయి. మరి వీటిపైన వివరాలు మనకి అందించడానికి లైన్లో మనతో పాటు ఉన్నారు మా సీనియర్ కరస్పాండెంట్ పిఎస్ఎన్ రెడ్డి. పిఎస్ఎన్ రెడ్డి, చెప్పండి, ఎవరెవరు అవార్డ్స్ గెలుచుకున్నారు సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ రెండోసారి ప్రకటించిన గద్దర్ అవార్డ్స్కి సంబంధించి? తెలంగాణ ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ గద్దర్ అవార్డులు 2024 చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అలాగే 2025 గద్దర్ అవార్డు ప్రకటించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఉత్తమ నటుడు నాగ చైతన్య తండేలు సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ నటి రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా నుంచి ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయ్ అనే మూవీకి రావడం జరిగింది. ఉత్తమ ద్వితీయ చిత్రం దండోరా అనే ఒక సినిమాకి రావడం జరిగింది. ఉత్తమ తృతీయ చిత్రం ది వెడ్డింగ్ షో అనే సినిమాకి రావడం జరిగింది. అలాగే నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా కూడా తండేలు సినిమాకే రావడం జరిగింది. నాగ చైతన్య నటించిన సందేలు సినిమాకి రావడం జరిగింది. అలాగే ఉత్తమ పర్యావరణ చిత్రం ఏగ్వా. ఈ సినిమా గురించి ఒక్కసారి మధ్యలో ఆగి చెప్పుకోవాలి. ఏగ్వా అనే సినిమా ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న ఆ గిరిజన గ్రామాల్లో ఉన్న ఒక పర్యావరణాన్ని కాపాడాలి అనే ఒక ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. అందువల్ల ఈ సినిమాకి ఉత్తమ పర్యావరణ చిత్రంగా రావడం ఎంపికైంది. ఉత్తమ డెబ్యూ ఫిలిం లిటిల్ హార్ట్స్, ఉత్తమ వినోదాత్మక చిత్రం సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకి రావడం జరిగింది. ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం కోర్ట్ మూవీ. అంటే ఈ సినిమా గురించి కూడా ఒక్కసారి, కోర్టు మూవీ మీరు చూసే ఉంటారు. ఈ మధ్యకాలంలో వచ్చిన చిన్నపిల్లల సినిమా, అంటే వక్ఫ్ చట్టం మీద అవగాహన కల్పించడం కోసం తీసిన సినిమా ఈ సినిమాకి రావడం జరిగింది. అలాగే ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం కోర్టు అని చెప్పుకున్నాం. అలాగే ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ మూవీ మిరాయ్, ఉత్తమ బాలల చిత్రం అనగనగా, ఉత్తమ దర్శకుడు సాయిలు రాజు వెడ్స్ రాంబాయ్, ఉత్తమ సపోర్టింగ్ నటుడు శివాజీ, ఉత్తమ సపోర్టింగ్ నటి భూమిక యూఫోరియా, ఉత్తమ సంగీత దర్శకుడు మార్క్ కే రాబిన్ దండోరా, ఉత్తమ నేపథ్య గాయకుడు అనురాగ్ రాజు వెడ్స్ రాంబాయ్, ఉత్తమ నేపథ్య గాయని సాహితీ చాగంటి కన్నప్ప మూవీ నుంచి రావడం జరిగింది. ఉత్తమ హాస్య నటుడు కృష్ణతేజ జిగిరి సినిమా నుంచి రావడం జరిగింది. ఉత్తమ బాలనటుడు రోహన్ రాయ్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాకి రావడం జరిగింది. ఉత్తమ కథా రచయిత గుణశేఖర్ యూఫోరియా అనే మూవీ నుంచి రావడం జరిగింది. ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ అనిల్ రావుపూడి సంక్రాంతికి వస్తున్నాం నుంచి రావడం జరిగింది. ఉత్తమ గేయ రచయిత నందకిషోర్ కుబేర సినిమా నుంచి రావడం జరిగింది. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టంనేని మిరాయ్ సినిమాకి రావడం జరిగింది. ఉత్తమ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ మిరాయ్, ఉత్తమ ఆడియోగ్రఫీ ఎంఆర్ రాధాకృష్ణన్ కిష్కిందపురి అనే సినిమాకి రావడం జరిగింది. ఉత్తమ కొరియోగ్రాఫర్ గిరగిర గిర గింగిరానికి అనే సాంగ్ రావడం జరిగింది. ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి ఛాంపియన్ సినిమాకి రావడం జరిగింది. ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గోవింద్ అఖండ సినిమా నుంచి రావడం జరిగింది. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ ఛాంపియన్ చంద్రకాంత్ గారు రావడం జరిగింది. ఉత్తమ స్పెషల్ జ్యూరీ ఫిలిం 23. ఉత్తమ మేల్ యాక్టర్ చైతు జొన్నలగడ్డ, అంటే ఇతను సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ అన్నయ్య, ఆయన రావడం జరిగింది. అది కూడా రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాకే కదా? అది కూడా రాజు వెడ్స్ రాంబాయ్కే రావడం జరిగింది. ఉత్తమ నటి అవంతిక 8 వసంతాలని సినిమాకి రావడం జరిగింది. ఉత్తమ స్పెషల్ జ్యూరీ రోషన్ శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయికి రావడం జరిగింది ఛాంపియన్ సినిమా నుంచి. బాలా పిఎస్ఎన్ రెడ్డి, ఎక్కువ అవార్డ్స్ రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాకే వచ్చినట్టు తెలుస్తుంది, కారణం ఏంటి? బాలా, రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా మీరు చూసినట్లయితే ఈ సినిమా రెవెన్యూ పరంగా కూడా చాలా చక్కగా తెలంగాణ థియేటర్స్లో, తెలంగాణ ఏంటి ఆంధ్ర ఏంటి యూనివర్సల్గా సినిమా చాలా బాగా మంచి రెవెన్యూ రాబట్టింది. ఎందుకంటే ఈ సినిమాలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ఊర్లో, తెలంగాణలో ఉన్న ఒక గ్రామీణ నేపథ్యంలో ఉన్న ఒక ఊర్లో అంటే అది కులాల మధ్య, అది అలాంటి కులాల మధ్యన జరిగే ఒక చిన్నపాటి సంఘటన, అంటే ఒక ప్రేమ కథా చిత్రం అనుకోవచ్చు. పెద్దింటి అమ్మాయిని చిన్నింటి అబ్బాయి అలాంటి ఎన్నో సినిమాల్లో చేసే అలాంటి క్యారెక్టర్. కాకపోతే ఇది ఆ గ్రామీణ నేపథ్యంలో ఒక యథార్థ సంఘటన ఆధారంగా తీసుకునే సినిమా ఇది. ఈ సినిమాలో హీరోయిన్ హీరో చాలా బాగా కొత్త వాళ్ళు అయినప్పటికీ చాలా బాగా నటించారు. అందువల్ల ఆ సినిమాకి నుంచి ఎక్కువ అవార్డులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ సినిమాలో ఉన్న అందరి నటులు కూడా ఆస్కార్ లెవెల్లో వాళ్ళు నటించడం జరిగింది.
అందువల్ల ఈ సినిమాని ప్రజలు గుర్తించి ఆ సినిమాకి ఎక్కువ రెవెన్యూ కల్పించి ఆ సినిమాని అలాగే ప్రభుత్వం కూడా గుర్తించడం చాలా ఆనందదాయకం బాల. అలాగే నాగ చైతన్యకు తండేల్ మూవీకి సంబంధించి ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది, ఉత్తమ నటుడు గద్దర్ అవార్డు వచ్చింది. సో తండేల్ కంటే మిగతా హీరోలు పెద్ద హీరోల సినిమాలు కూడా చాలానే రిలీజ్ అయినాయి. నాగ చైతన్యకే ఉత్తమ నటుడు అవార్డు రావడానికి గద్దర్ అవార్డు రావడానికి గల కారణం ఏంటి? బాలా, తండేల్ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే తండేల్ అనే సినిమా నేపథ్యం ఏంటంటే అది భారత్ పాకిస్తాన్ సరిహద్దులో బందీలుగా పట్టుబడిన నావికుల గురించి ఉన్న ఈ కథ. అంటే పాకిస్తాన్ జైల్లో అంటే వాళ్ళకి తెలియక ఆ బోర్డర్లో ఉన్న వాళ్ళ నదీ జలాల్లో దొరికిపోయిన ఒక ముత్యకారులు ఒక 8 మంది దొరికిపోతారు పాకిస్తాన్కి. దొరికిపోయిన తర్వాత వాళ్ళని ఎలాగ ఇండియాకి తీసుకువచ్చాము అనేది ఈ కథ యొక్క నేపథ్యం. అయితే వాళ్ళు పడిన కష్టాలు చాలా దర్శకుడు చందు మొండేటి చాలా యథార్థంగా చిత్రీకరించడం జరిగింది. వాళ్ళు పడిన కష్టాలు, పాకిస్తాన్ జైల్లో వాళ్ళ ఇబ్బందులు అన్ని చిత్రీకరించడం, అలాగే నేషనల్ ఇంటిగ్రిటీ కూడా ఈ సినిమానిగా ఎంపిక చేయడం జరిగింది బాలా. అంటే మిగతా సినిమాలు మిగతా హీరోలు వాళ్ళ కమర్షియల్ మూవీస్ అయితే ఉండొచ్చు, కానీ ఈ సినిమా వరకు అయితే ఇది చాలా అర్హత ఉన్న సినిమా. పిఎస్ఎన్ రెడ్డి ముఖ్యంగా ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అవార్డ్స్ ప్రకటించిన తర్వాత ఆ సినిమా దాదాపు రీజనల్ హిట్, అంటే ఆ టైంలో సంక్రాంతికి రిలీజ్ అయ్యి రీజనల్ హిట్. అది పాన్ ఇండియా లెవెల్ కాకపోయినా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి పెద్ద హిట్, అది ఇండస్ట్రీ హిట్. ఆ సినిమాకి ఉత్తమ దర్శకుడు రాలేదు, ఉత్తమ హీరో రాలేదు, అవార్డ్స్ తక్కువగా వచ్చాయని ఒక చర్చ నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఏమంటారు? బాగా మామూలుగా ఆ సినిమా అవార్డుల విషయంలో అవార్డులు అంటే ఓన్లీ కమర్షియల్గా రెవెన్యూ రాబట్టే సినిమాలకే కాకుండా అందులో ఉన్న సాంకేతిక విలువలు, అలాగే సామాజిక అంశాలు, అలాగే మిగతా చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అవార్డ్స్ కమిటీ కూడా అందులో ఒక అంశం అని కాదు, ఒక 10-20 అంశాలని వాళ్ళు పరిగణనలో తీసుకుని అవార్డులు వాళ్ళు మంజూరు చేస్తారు. అయితే చాలా మంచి సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఒక రీజనల్ లాంగ్వేజెస్లో 300+ crores రాబట్టిన సినిమా ఇప్పటి వరకు ఏది లేదు కూడా తెలుగులో కూడా. అందుకే ఆ సినిమాకి ఒక ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ అనేది అనిల్ రావుపూడి కూడా రావడం జరిగింది. ఆ సినిమా వరకు ఎంతైతే గుర్తింపు రావాలో ఆ సినిమాకి వచ్చినట్టే లెక్క బాల. అంటే ఉత్తమ నటుడు రాలేదు, ఉత్తమ దర్శకుడు రాలేదు, కానీ అనుకుంటారు కదా, అంటే మన తెలుగులో ఎప్పటి నుంచో ఉంది. అంతకుముందు నంది అవార్డ్స్ ఇచ్చినప్పుడు కూడా ఉంది. పెద్ద సక్సెస్, పెద్ద కలెక్షన్స్ వచ్చినప్పుడే ఆ సినిమాకి ఖచ్చితంగా ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అలా వస్తుంటాయి కదా, గతంలో చూసాము. మరి ఈ సినిమాకు చాలా వరకు వ్యత్యాసంగా అనిపించింది అంటే ఈ అవార్డ్స్ ప్రకారం లేదు బాలా. ఎందుకంటే ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా వినోదాత్మక చిత్రం. అందులో అంటే ఒక సోషల్ మెసేజ్ అంటూ ఏముండదు. ఒక సినిమాని మనం ప్రేక్షకుడు ఎలా అయితే రిసీవ్ చేసుకుంటాడో అన్ని అంశాలు, సాంగ్స్, హాస్యం, ఇలాంటి అంశాల మీదే ఆ సినిమా ఉంటుంది. అంటే అది కమర్షియల్గా ఎంత రాబట్టినా కూడా ఒక అవార్డుల కమిటీకి పరిగణనలోకి మాత్రం ఆ అంశాలన్నీ కూడా రావు. వాటి వరకు ఏవైతే ప్రామాణికం ఉన్నాయో అవార్డుల కమిటీకి అంతవరకే వాటిని తీసుకున్నారు. అంతేగాని హీరోకి రావాలి, హీరోకి రాకూడదు అని కానీ ఇంత కలెక్ట్ చేసిన సినిమాకే ఇవ్వాలి అనే అవార్డులు ఇలాంటి ఎప్పుడు కూడా ఏ అవార్డుల కమిటీ కూడా తీసుకోదు బాల. అవార్డ్స్ 2025కి సంబంధించి కదా ఇవి పిఎస్ఎన్ రెడ్డి? అవును బాల. మరి 2025కి అయితే ఇప్పుడు యుఫోరియా మూవీ ఈ సంవత్సరం రిలీజ్ అయింది 2026లో. అంటే భూమికకి ఉత్తమ సహాయ నటి అవార్డు వచ్చింది, అలాగే దర్శకుడు గుణశేఖర్కి ఉత్తమ కథా రచయిత అవార్డు కూడా వచ్చినట్టు తెలుస్తుంది. బాలా, కొన్ని సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా కూడా అది సెన్సార్ సర్టిఫికేట్ అయిన తర్వాత అప్లై చేసుకునే ఒక అర్హత ఉంది ఆ సినిమాలకి. అవి ఎప్పుడైనా మనం సెన్సార్ సర్టిఫికేట్ ఒకసారి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ సెన్సార్ సర్టిఫికేట్ పొందిన తర్వాత మనం రిలీజ్ ఓన్లీ ఆ థియేటర్స్లో రిలీజ్ అవ్వాలి అనేది ఒక నియమం ఏమీ లేదు. మనం గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి దేనికైనా సరే అవార్డుల కమిటీకి కానీ, అలాగే కేంద్ర ప్రభుత్వ అవార్డుల కమిటీకి కానీ, రాష్ట్ర ప్రభుత్వ అవార్డుల కమిటీకి కానీ దేనికైనా మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ కమిటీలో దాని సినిమా యొక్క విలువలను బట్టి వాళ్ళు అవార్డులు ఇస్తారు వాళ్ళు. చూస్తుంటే ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ కాబట్టి ఎక్కువగా ప్రాధాన్యత తెలంగాణ యాక్టర్స్కి, తెలంగాణ నేటివిటీ, తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాలకే ఎక్కువ అవార్డ్స్ వచ్చాయని అనుకోవచ్చా, లేకపోతే సరిసమానంగా అటు అన్ని సినిమాలకి అవార్డ్స్ వచ్చాయని అనుకోవచ్చా?
బాగా కొంతవరకు నువ్వు చెప్పిన దాంట్లో నిజం ఉండొచ్చు. అయితే సినిమా అనేది యూనివర్సల్, అది యూనివర్సల్స్ మూవీ కిందే వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ, అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరైనా ఏ లాంగ్వేజెస్ అయినా వాళ్ళ సినిమాని ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ కింద చూస్తారు. అయితే తెలంగాణలో తెలంగాణ గద్దర్ అవార్డు అనే పేరు ఎందుకు పెట్టడం జరిగింది? తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత గద్దర్ అవార్డ్స్, గద్దర్ గారు పేరు మీద పెట్టిన అవార్డులు కాబట్టి కొంతవరకు వాళ్ళ సినిమాల్లో వాళ్ళ ఒక లాంగ్వేజెస్లో కానీ, వాళ్ళ నేటివిటీలో కానీ, వాళ్ళ నేపథ్యంలో కానీ ఉన్న వాటిని కొంచెం ఆ విలువలకు ఎక్కువ వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైనా ఎక్కడైనా వాళ్ళ ఇప్పుడు కేరళలో ఉందంటే వాళ్ళ సినిమాలకి ఎక్కువ ఇస్తారు. అలాగే తమిళనాడు కానీ, అదే కన్నడ కానీ, అదే ఆంధ్రప్రదేశ్ కానీ ఏదైనా కూడా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ యొక్క రీజనల్ మూవీస్కి ఇచ్చి తర్వాత వేరే వాటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ముందు నుంచి ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం అన్ని సినిమాలు ఒకేలాగా చూసి వాటికి అవార్డులు ప్రకటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ పిఎస్ఆర్ రెడ్డి. రైట్, మరి మనము నేషనల్ అవార్డ్స్ నుంచి తర్వాత ఫిలింఫేర్ అవార్డ్స్, గతంలో నంది అవార్డ్స్, ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా అవార్డ్స్ పైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. పలానా సినిమాకి ఎందుకు రాలేదు, పలానా హీరోకి ఎందుకు ఉత్తమ నటుడు రాలేదు, పలానా దర్శకుడికి ఎందుకు ఉత్తమ దర్శకుడు అవార్డు రాలేదనే చర్చ అయితే నడుస్తుంది. అది గతం నుంచి చూస్తున్నాము, అది వెరీ కామన్. మరి చూద్దాం ఈ గద్దర్ అవార్డ్స్ పైన ఎలాంటి చర్చ నడవనుంది. మరి అటు విమర్శకులు ఏ విధంగా స్పందిస్తారు, ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ విధంగా స్పందిస్తారు, అవార్డ్స్ గెలిచిన వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో మనకు మరికొన్ని రోజుల్లో తెలియనుంది. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సాక్షి సినిమా.